గైస్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. సో మీ ప్రిపరేషన్ కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అయితే పాలిటీలో ఈ పార్ట్లో ఏంటంటే ఖచ్చితంగా మనం 10 క్వశ్చన్లు చెప్పేసుకుంటే 100 బిట్లు కంప్లీట్గా అయిపోతుందండి. సో పీడిఎఫ్ కూడా నీట్గా అయిపోతుంది. సో అయితే ఈ టాపిక్లో మనకి ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇక్కడ ఏమడుగుతున్నాడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ని ఎన్నుకునే మెథడ్ అనేది ఏ కంట్రీ నుంచి తీసుకున్నామని అడుగుతున్నాడు. ఓకేనా? సో దీనికి ఆల్రెడీ నేను ముందు ఒక పీడిఎఫ్ని ఇచ్చానండి. సో అదే ఒక వీడియో చేశాను. సో దాంట్లో మీకు ఆన్సర్ తెలుస్తుంది. సో దీని ఆన్సర్ ఏమవుతుందండి? సో ఐర్లాండ్ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐర్లాండ్ అంటే ప్రెసిడెంట్ని ఎన్నుకునే పద్ధతి అనేది మనం ఐర్లాండ్ దేశం నుంచి తీసుకొచ్చామండి. ఓకే, ఈ విధంగానే మన ఇండియాలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ప్రెసిడెంట్ అనేది ఎన్నుకుంటారు. ఇప్పుడు 14th ప్రెసిడెంట్ అంటే మనకి రామ్నాథ్ కోవింద్ వస్తాడు. ఓకే, సో ఇప్పుడు మనకి ఎవరండి 14th ప్రెసిడెంట్ ఎవరు అవుతున్నారు? రామ్నాథ్ కోవింద్. ఇప్పుడు మనకు ఉన్నది ఎవరండి 15th ప్రెసిడెంట్. ఓకే, 14th ప్రెసిడెంట్ ఎవరు? రామ్నాథ్ కోవింద్. ఇవి అడుగుతాడండి, ఖచ్చితంగా అడుగుతాడు. మనకి జీకే పరంగా కూడా యూజ్ అవుతుంది. రామ్నాథ్ కోవింద్. అలాగే ఇప్పుడు 15th ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము. షీ ఈజ్ అ ట్రైబల్ ఉమెన్. ద్రౌపది ముర్ము. సో ఇదే అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మీరు 12th క్వశ్చన్ని చూసినట్లయితే ఓత్ ఆర్ ఎఫర్మేషన్ బై గవర్నర్ ఆర్ గివెన్. సో ఏ ఆర్టికల్ ప్రకారంగా గవర్నర్ ఓత్ అండ్ ఎఫర్మేషన్ ఇస్తారు అంటే, సో మనకి ఎన్నో ఆర్టికల్ అంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, ఓత్ అండ్ ఎఫర్మేషన్. గవర్నర్కి వేరేగా ఉంటుంది, ప్రెసిడెంట్కి వేరేగా ఉంటుంది. సో ఇక్కడ ఓత్ ఆర్ ఎఫర్మేషన్ గవర్నర్ బై గవర్నర్ని అడిగితే ఇది ఎన్నో ఆర్టికల్ ప్రకారంగా అంటే ఆర్టికల్ 159 అని మనం చెప్పొచ్చు. సో ఆర్టికల్ 159 ప్రకారంగా గవర్నర్కి ఓత్ అండ్ ఎఫర్మేషన్ సంబంధించి ఉంటుంది. మరి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 1లో మనం చూసినట్లయితే సో నోట్ పాయింట్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనం నోట్ పాయింట్స్ చూసినట్లయితే ఓకే, ఇక్కడ నోట్ పాయింట్స్ చూద్దాం. ఏంటి? సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని తెలిసింది. ఆర్టికల్ 159 గవర్నర్కి సంబంధించి. అలాగే మరి ఆర్టికల్ 60 ఏంటంటే, ఇక్కడ ఆర్టికల్ 60 మనకి దేనికి సంబంధించింది అంటే ఇది ఓత్ ఆఫ్ ఆర్ ఎఫర్మేషన్ బై గవర్నర్ ప్రెసిడెంట్ ఆర్ గివెన్ ఇన్. ఓకే, ఓత్ ఆర్ ఎఫర్మేషన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. దీన్ని నోట్స్ తయారు చేసుకోండి. వీలైతే మీకు ఛాన్స్ ఉంటే దీన్ని నోట్స్ తయారు చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుందన్నమాట. ఓకే, ఓత్ ఆర్ ఎఫర్మేషన్ బై ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 60 ప్రకారంగా ప్రెసిడెంట్ ఓత్ ఆర్ ఎఫర్మేషన్ని ఇస్తారన్నమాట. ఓకే, సో ఓత్ ఆఫ్ గవర్నర్ ఈజ్ యాక్చువల్లీ సూపర్వైజర్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్ 5, షెడ్యూల్ 4 అని ఇచ్చారు. ఇవి దానికి సంబంధించినవి కాదు. షెడ్యూల్ 5 అంటే ఇది యాక్చువల్గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ రాజ్యసభ. అసలు మనకి షెడ్యూల్ 4 ఏంటంటే మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ రాజ్యసభకు సంబంధించింది షెడ్యూల్ 4 అనేది. అలాగే ఇక్కడ మనకి ఇంకేం ఇచ్చాడు, 5th షెడ్యూల్ ఇచ్చాడు కదా. 5th షెడ్యూల్ అంటే ఇది యాక్చువల్గా షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించింది. అంటే ఇది షెడ్యూల్ 5 అనేది SC ST వాళ్ళకి సంబంధించింది అన్నమాట. ఓకే, యాక్చువల్గా 5th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మనకి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ మాట. SC ST వాళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్కి సంబంధించింది మాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేట్స్ SC ST అంటే అదర్ దెన్ ది స్టేట్స్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఓకే, ఇలాంటి క్యాస్ట్ వాళ్ళకి సంబంధించింది. ST ST క్యాస్ట్ వాళ్ళు సింపుల్గా గుర్తుపెట్టుకోండి 5th షెడ్యూల్ అంటే. ఓకేనా, ఆర్టికల్ 60 అంటే ఓత్ ఆర్ ఎఫర్మేషన్ బై ప్రెసిడెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఓత్ ఆర్ ఎఫర్మేషన్ బై ప్రెసిడెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఆర్టికల్ 60. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 13 క్వశ్చన్ని గమనించండి. సో ఈ క్వశ్చన్ మీకు తెలిసినట్లయితే ఆన్సర్ ముందుగానే మీరు చూడండి. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు అంటే వెస్ట్ మినిస్టర్ పార్లమెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. వెస్ట్ మినిస్టర్ పార్లమెంట్ అని
ఈజ్ అనదర్ నేమ్ ఫర్ పార్లమెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అంటున్నాడు. అనదర్ నేమ్ ఫర్ పార్లమెంటు ఇన్ విచ్ కంట్రీ. వెస్ట్ మినిస్టర్ పార్లమెంట్ అని చెప్పేసి ఏ కంట్రీ యొక్క పార్లమెంట్ని పిలుస్తారు అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, వెస్ట్ మినిస్టర్ పార్లమెంట్ అని ఏ కంట్రీని పిలుస్తారు అంటున్నాడు. ఆన్సర్ వచ్చేసరికి దీనికి యునైటెడ్ కింగ్డమ్ అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి యునైటెడ్ కింగ్డమ్. ఓకేనా. సో దీన్ని మనం వెస్ట్ మినిస్టర్ పార్లమెంట్ అంటారండి. సో అలాగే ప్యాలెస్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ అని కూడా అంటారు. సో ఇది యాక్చువల్గా వీళ్ళ యొక్క హౌస్ ఏంటంటే కామన్స్ అండ్ హౌస్ ఆఫ్ లార్డ్స్తో తయారైందండి. ఓకేనా. వీళ్ళ యొక్క పార్లమెంట్ యూకే అనేది ఏంటంటే హౌస్ ఆఫ్ కామన్స్ అండ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ అని కూడా అంటారు. సో ఇదేనండి, ఇందులో చెప్పడానికి పెద్దగా ఏం లేదు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్ అని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 14th క్వశ్చన్లో ఏమడుగుతున్నాడో చూడండి. ద చైర్మన్ ఆర్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ కమిషన్ కెన్ బి రిమూవ్డ్ బై. ఏమంటున్నాడు? చైర్మన్ ఆర్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ కమిషన్ కెన్ బి రిమూవ్డ్ బై అంటున్నాడు. స్టేట్ పబ్లిక్ కమిషన్ అనేవాళ్ళు ఎవరి ద్వారా రిమూవ్ చేయబడతారు? చైర్మన్ లేదంటే అంటే యూపీఎస్సీలోకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, స్టేట్ పబ్లిక్ కమిషన్ అవ్వచ్చు, ఎవరైనా సరే స్టేట్ పబ్లిక్ కమిషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరి ద్వారా వీళ్ళు రిమూవ్ అవ్వబడతారనేసి అడుగుతున్నాడు. సో దీనికి ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందంటే యాక్చువల్గా చాలామంది ఆన్సర్ ఏం పెడతారంటే గవర్నర్ పెడతారండి. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళందరూ కూడా ఈ చైర్మన్ అవ్వచ్చు లేదంటే మెంబర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దే ఆర్ అపాయింటెడ్ బై ఎవరు? చైర్మన్స్. యాక్చువల్గా ఇక్కడ ఉండే చైర్మన్స్ అండ్ మెంబర్స్ ఎవరు అపాయింట్ చేస్తారంటే అపాయింటెడ్ బై గవర్నర్ అండి. ఇది చాలామందికి తెలుసు ఈ విషయం. కాకపోతే రిమూవ్ చేసినప్పుడు కూడా గవర్నర్ అనుకుంటారు, కాదండి. అపాయింట్ చేసేది స్టేట్ పబ్లిక్ కమిషన్ వాళ్ళకి. ఇది ఏంటంటే స్టేట్కి సంబంధించింది. స్టేట్ చైర్మన్ అండ్ మెంబర్స్ని అపాయింట్ చేసేది ఎవరు అంటే గవర్నర్. ఓకే, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. బట్ రిమూవ్ చేసేది మాత్రం ఎవరు అంటే ప్రెసిడెంట్ అండి. ఓకే, ప్రెసిడెంట్. ఓకే, ఈ ముక్క మాత్రం గుర్తుపెట్టుకోండి, గవర్నర్. ఓకే, బట్ కెన్ రిమూవ్డ్ బై ఓన్లీ ప్రెసిడెంట్ ఓన్లీ. ఓకే, దే వర్క్ అండర్ ది ప్రెసిడెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, చైర్మన్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ అండ్ పబ్లిక్ కమిషన్ కెన్ బి రిమూవ్డ్ బై ప్రెసిడెంట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఒకవేళ ఇన్ కేసు ప్రెసిడెంట్ చేతుల్లోనే ఉంటుంది, ఒకవేళ వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే దీనికి సంబంధించినంత వరకు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ సుప్రీంకోర్టులో కేసు పెడతారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేస్తుందన్నమాట. సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఎంక్వైరీ చేస్తుంది. సో ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత ఓకే వాళ్ళ తప్పు చేశారు అని తెలిస్తే ఈ సుప్రీంకోర్టు వాళ్ళు ప్రెసిడెంట్కి ఆర్డర్ ఇస్తారన్నమాట. అంటే ప్రెసిడెంట్కి చెప్తారు. ఇదంతా ప్రెసిడెంట్ చేతుల్లోనే ఉంటుంది. సో ప్రెసిడెంట్ ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ప్రెసిడెంట్ డిసైడ్ అవుతారన్నమాట. ఓకే, సో ఆ విధంగా సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పు బట్టి ప్రెసిడెంట్ నిర్ణయం బట్టి వీళ్ళని తీయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తారన్నమాట. అందుకే అంత ఈజీ కాదు ఒక మనిషిని ఈ కమిషన్లో ఉన్న వాళ్ళ మెంబర్స్ని తీయాలి అంటే చాలా ప్రొసీజర్ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అయితే ఇక్కడ మీరు 15th క్వశ్చన్ని చూసినట్లయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడో జాగ్రత్తగా గమనించండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ డెలిమిటేషన్ కమిషన్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని అడిగాడు. అలాగే సమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని కూడా అడిగాడు. సో యాక్చువల్గా ఇది తెలుసుకునే ముందు అసలు డెలిమిటేషన్ అంటే ఏంటో మీకు తెలియాలి. సో డెలిమిటేషన్ అంటే ఏం లేదండి. డెలిమిటేషన్ అంటే బౌండరీస్ని క్రియేట్ చేయడం. అంటే దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే టు క్రియేట్ ఏ బౌండరీస్ ఫర్ ది ఎలక్ట్రల్ అండ్ అంటే ఒక పర్టిక్యులర్గా ఒక ప్లేస్లో మనకి ఏంటంటే ఇప్పుడు మన ఒక కంట్రీ ఉంది, కంట్రీలో ఎక్కువ లార్జర్ ఏరియా ఉన్నప్పుడు బౌండరీల చోట మనకి ఏంటంటే డెమోక్రసీని సామరస్యంగా చేయాలని చెప్పేసి ఆ ప్రిన్సిపల్స్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రీజియన్ని డివైడ్ చేస్తారన్నమాట. ఓకే, ఒక రీజియన్ని ఏం చేస్తారు వీళ్ళు డివైడ్ చేస్తారు. సో వీళ్ళు రీజియన్ని డివైడ్ చేసి ఈక్వల్ పార్ట్స్లో ఎలక్షన్స్ అనేవి అక్కడ జరిపిస్తారన్నమాట. సో ఇది డెలిమిటేషన్ కమిషన్కి సంబంధించింది. సో ఇలాంటివి ఎక్కడ జరుగుతాయంటే ఎక్కువగా బౌండరీస్ ఎక్కడైతే మన ఇండియాలో ఉన్నాయో ఆ బౌండరీస్ దగ్గర జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ మీరు చూసినట్లయితే అదొక బౌండరీ.
అంటే ఇది ఓన్లీ బౌండరీలోనే చేస్తారంటే బౌండరీలోనే కాదు, ఇది ఖచ్చితంగా సో ఎక్కడ వీళ్ళకి అత్యవసరంగా యూజ్ అవుతుందో అక్కడ ఖచ్చితంగా చేస్తారండి. సో అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే అపాయింటెడ్ ద చైర్పర్సన్ ఆఫ్ ది డెలిమిటేషన్ కమిషన్ ఎవరు అంటే రంజన ప్రకాష్ దేశాయ్ అని మనం చెప్పుకోవచ్చు. సో యాక్చువల్గా ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఈయన అపాయింట్మెంట్ చేయడం జరిగింది 6th March 2020. సో అయితే ఈయన ఎవరు అంటే ఈయన యాక్చువల్గా ఒక ఫార్మర్, ఈయన ఒక సుప్రీంకోర్టు జడ్జ్ అని మనం చెప్పొచ్చు. అయితే ఈ డెలిమిటేషన్ కమిషన్ అనేది ఇప్పటికీ ఎన్నిసార్లు సెటప్ చేశారంటే 4 times అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఎన్ని టైమ్స్ చేశారు? 4 times అని చెప్పుకోవచ్చు. సో మొట్టమొదటిసారిగా ఇది మనకి ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు 1952లో చేశారు, అలాగే 1962లో చేశారు, అలాగే 1972లో చేశారు. చూడండి 10 years గ్యాప్. అలాగే ఇంకా తర్వాత ఇంక చేయలేదు. మళ్ళీ తర్వాత ఎప్పుడు చేశారంటే 2002లో దీన్ని చేయడం జరిగింది. ఓకే, 4 times. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే రంజన ప్రకాష్ దేశాయ్ అనేది చైర్పర్సన్గా ఇప్పుడు ప్రజెంట్ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మీరు 16th క్వశ్చన్ని చూసినట్లయితే హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1938. ఇక్కడ ఏమడుగుతున్నాడండి, ఇక్కడ మనకి పర్టికులర్ ఇయర్ ఇచ్చాడు, హూ ఎలెక్టెడ్ అంటున్నాడు. హూ ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1938 ఇయర్లో అంట. 1939లో ఎవరు ప్రెసిడెంట్ అయ్యాడని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే రాజేంద్ర ప్రసాద్ అంటున్నారు. సో యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ మనం చెప్పాలి అంటే ఈయన మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ అండి, కాకపోతే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఇయర్ ఇచ్చింది ఎంత, 1938 1939 అంటున్నాడు. యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఎవరు అంటే హీ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ మనం చూసినట్లయితే ఈయన 1938లో 39లో ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీకి ఎలెక్ట్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా సో ఆన్సర్ ఈజ్ ఏంటంటే సుభాష్ చంద్ర బోస్ అని మనం చెప్పొచ్చు. ఓకే, సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మరి మిగిలిన ఆప్షన్లు మనం చూసినట్లయితే రాజగోపాలాచారి అంటారండి. ఈయన ఏంటంటే లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈయన ఏమంటారు, లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 4 చూసినట్లయితే యానీ బీసెంట్ అని ఈవెన్ ఏమంటారంటే ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీలో మొట్టమొదటిసారిగా ఒక ఫీమేల్ ప్రెసిడెంట్ ఎవరు అంటే యానీ బీసెంట్ అని మనం చెప్పొచ్చు. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. సో సుభాష్ చంద్రబోస్ 1938 అండ్ 1939లో మనకి ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అయితే 17th క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నాడంటే ఆన్ ఎనీ ఇష్యూ పర్టైనింగ్ టు ది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎనీ మెంబర్ ఆఫ్ లోక్సభ. చాలా ఇంపార్టెంట్ అండి. డిస్క్వాలిఫికేషన్ ఎవరినైనా చెయ్యాలి అంటే ఎనీ మెంబర్ ఆఫ్ లోక్సభ నుంచి ఎనీ మెంబర్ని అండర్ ది 10th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ఫైనల్ డిసిషన్ ఈజ్ టేకెన్ బై. ఫైనల్ డిసిషన్ అనేది ఎవరు తీసుకుంటారని మనకి ఇక్కడ క్వశ్చన్లో అడుగుతున్నాడు. సో ఎవరినైనా లోక్సభలో నుంచి డిస్క్వాలిఫై చేయాలి అంటే సో ద ఫైనల్ డెసిషన్ ఎవరండి, యాక్చువల్గా లోక్సభలో మెంబర్స్ ఉంటారు కదా, యాక్చువల్ మ్యాక్సిమం ఏంటంటే 552 ఉంటారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లోక్సభ అని అడిగితే మీరు ఎంత అని చెప్పాలంటే 552 అని చెప్పాలి. సో అలాగే మనకి ఇందులో ఓటింగ్స్ వచ్చేసరికి ఎంత పర్సంటేజ్ రావాలంటే మెజారిటీ 2/3 ఉండాలండి. లోక్సభలో ఎవరినైనా తీయాలన్నా, ఏదైనా బిల్ పాస్ అవ్వాలన్నా, ఏం జరగాలన్నా 2/3 ఉండాలి యాక్చువల్గా. సో లోక్సభలో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఫైనల్ డెసిషన్ వాజ్ టేకెన్ బై స్పీకర్ అండ్ లోక్సభ అని మనం చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్. యాక్చువల్గా ఇందులో మెజారిటీ కూడా ఎంత తీయాలి, మెజారిటీ పర్సన్స్ మళ్ళీ
తనని తీయాలంటే మెజారిటీ పర్సన్స్ ఓటింగ్ వేయాలి. ఎంత? 2/3 ఓటింగ్ వేయాలి మెజారిటీ. ఒక బిల్లు పాస్ అవ్వాలన్నా ఇంతే చేయాలి. అయితే ఇదే కాకుండా ఒకవేళ ఒక పర్సన్ని రిమూవ్ చేసేయాలంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అలాగే ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా అడిగితే అలా చెప్పొచ్చు మనం ఎవరినైనా రిమూవ్ చేయాలి అంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ప్రెజెంట్ ఇంకొకటండి, ప్రెజెంట్ మనకి లోక్సభ స్పీకర్ వచ్చేసరికి ఓం బిర్లా, మీ అందరికీ తెలిసిందే కదా. సో 17th లోక్సభలో మనకి ఏంటంటే ఓం బిర్లా, ఈయన భారతీయ జనతా పార్టీకి చెందిన అతను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 18th క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఓల్డెస్ట్ హైకోర్ట్ అండి. జీకే క్వశ్చన్స్లో కూడా అడగొచ్చు ఇది మనకి. ఓల్డెస్ట్ హైకోర్ట్ ఇన్ ఇండియా ఏదని అడుగుతున్నాడు. ఓకే, ఓల్డెస్ట్ హైకోర్టు ఏదవుతుందండి మనకి? ఇక్కడ మీరు చాలామందికి తెలిసే ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ కోల్కతా అని ఇచ్చాడు కదా. సో ఇక్కడ కోల్కతా కాదండి, అప్పట్లో దీన్ని కాల్కుతా అనేవారు. సో యాక్చువల్గా పేరు డిఫరెంట్గా ఉండేది. సో ఇప్పుడు కోల్కతాగా పిలుస్తున్నాం కానీ అప్పట్లో క్యాల్కతా, ఓకే క్యాల్కుతా అంటారు కొంతమంది. సో క్యాల్కుతా హైకోర్ట్, ఇప్పుడు మనం కోల్కతా హైకోర్ట్ అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ హైకోర్ట్ అండి. దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ హైకోర్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే సో యాక్చువల్గా ఇది ఓల్డెస్ట్ హైకోర్ట్ అండి ఇండియాలోనే. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే అట్ ఫోర్ట్ విలియం దగ్గర. ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే అట్ ఫోర్ట్ విలియం దగ్గర. ఫోర్ట్ విలియం దగ్గర ఎప్పుడు అంటే 1st జూలై 1862. 1st జూలై 1862న అండర్ ది హైకోర్ట్ యాక్ట్ 1861 ప్రకారంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. ఇది అండర్ హైకోర్ట్ యాక్ట్ 1861 ప్రకారంగా దీన్ని ఓకే క్యాల్కతాలో కోల్కతా హైకోర్ట్ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా సుప్రీంకోర్టు మీరు చూసినట్లయితే 1773న బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టుని కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే క్యాల్కతా అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా మనకి ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు 1773, యాక్చువల్గా 1773 ఏ యాక్ట్ అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ అండి. రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారంగా మనకి సుప్రీంకోర్టుని అనేది వీళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే గవర్నర్ని కాస్త గవర్నర్ జనరల్ చేయడం కూడా అదే యాక్ట్లో జరిగింది. సో వారెన్ హ్యాస్టింగ్స్ని బెంగాల్కి గవర్నర్గా చేయడం జరిగింది ఈ యాక్ట్ ప్రకారంగా. సో ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు కావాలంటే నా ముందు వీడియోలు చూస్తే ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మీరు 19th క్వశ్చన్ని చూసినట్లయితే మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడండి, హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ అడుగుతున్నాడు. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు, హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని అడుగుతున్నాడండి. సో చాలామందికి తెలుసండి, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే. యాక్చువల్గా ఇంతకుముందు 7 ఉండేవండి. సో దానికి ఏంటంటే మనకి ఇప్పుడు మొన్న కేసు చెప్పాను కదండి, కేశవానంద భారతి కేసు. ఇలాంటి కేసెస్ రావడం వల్ల మనకి రైట్ టు ప్రాపర్టీ అనే ఫండమెంటల్ రైట్ని వాళ్ళు తీసేయడం జరిగింది. సో ఇప్పుడు 7 కాస్త ఎన్ని అయ్యాయి అంటే మనకి 6 అయ్యాయండి. సో 7 కాస్త మనకి ఎన్ని అయ్యాయి, 6 అయ్యాయి అని మనం చెప్పొచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అయితే దెర్ ఆర్ 6 ఫండమెంటల్ రైట్స్ అండి. మొత్తం ఎన్ని ఉన్నాయి, 6 ఫండమెంటల్ రైట్స్ అండి. అయితే అందులో మనకి ఈ 6 ఫండమెంటల్ రైట్స్ మీరు చూసినట్లయితే అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి రైట్ టు ఈక్వాలిటీ అండి. ఫస్ట్ వన్ ఏంటి, రైట్ టు ఈక్వాలిటీ. సో ఇది అండర్ ఎన్నో ఆర్టికల్లోకి వస్తుందంటే ఇది ఆర్టికల్ 14 అండి. ఆర్టికల్ 14 to 18 వరకు వస్తుంది. ఓకే, అండర్ ఆర్టికల్ 14 to 18 వస్తుందండి. నెక్స్ట్ సెకండ్ ఫండమెంటల్ రైట్ చూసుకున్నప్పటికీ రైట్ టు ఫ్రీడమ్ అండి. రైట్ టు ఫ్రీడమ్. సో ఇది అండర్ ఎన్నో ఆర్టికల్లోకి వస్తుందంటే మనకి ఆర్టికల్ 19 వస్తుందండి. ఆర్టికల్ 19 to 22 వస్తుంది. ఓకే, రైట్ టు ఫ్రీడమ్ అంటే రైట్ టు లివ్, రైట్ టు స్పీక్. సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ యొక్క మనం చూసినట్లయితే థర్డ్ వన్ రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లోయేషన్ అండి. రైట్
రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లోటేషన్. ఇది ఏంటంటే చిన్నపిల్లల్ని అంటే 14 ఏళ్ళు ముందు వయసులో ఉన్న పిల్లల్ని ఉద్యోగాల్లో చేర్పించి లేబర్ వర్క్ చేయించడం. సో ఇలాంటివన్నీ వస్తాయండి ఇందులోకి. ఇది మనకి ఎన్నో ఆర్టికల్ ప్రకారంగా చెప్పొచ్చు అంటే ఆర్టికల్ 23 to 24 అని మనం చెప్పుకోవచ్చు. 23 to 24 అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం 4th ఫండమెంటల్ రైట్ మనం చూసినట్లయితే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అండి. ఎవరికి నచ్చిన రిలీజను వాళ్ళు తీసుకోవచ్చు, లేదు అంటే కన్వర్ట్ అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఓకే, సో మన ఇండియాలో అందుకేనండి డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయి. ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు నమ్ముకోవచ్చు, వాళ్ళ మతాన్ని కానీ వాళ్ళ కల్చర్ని కానీ వాళ్ళు ఫాలో అవ్వచ్చు. సో ఇది ఎన్నో ఆర్టికల్ అంటే అండర్ ఆర్టికల్ 25 to 28 అని మనం చెప్పుకోవచ్చు. సో 5th ఫండమెంటల్ రైట్ వచ్చేసరికి మనకి ఏంటంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అండి. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అని మనం చెప్పుకోవచ్చు. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. సో ఇది ఏంటంటే అండర్ ఆర్టికల్ 29 to 30 అని మనం చెప్పుకోవచ్చు. అండర్ ఆర్టికల్ 29 to 30 అని మనం చెప్పుకోవచ్చు. సో అలాగే సో 6th వన్ మనం చూసినట్లయితే 6th వన్ లాస్ట్ వన్. సో ఫండమెంటల్ మనం చూసినట్లయితే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ అండి. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అండి. అంటే ఏంటంటే ఎవరికైనా గవర్నమెంట్ పరంగా ఏదైనా వాళ్ళ లైఫ్లో ఏదైనా అన్యాయం జరిగినా ఏం జరిగినా సరే డైరెక్ట్గా కోర్టుని కలిసే కానీ వాళ్ళకి అంటే న్యాయం జరుగుతుంది ప్రతిదానికండి. అది ఏ విషయమైనా సరే వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళు ఖచ్చితంగా కోర్టుని మీట్ అవ్వచ్చు. సో అది మనకి ఎన్నో ఆర్టికల్ ప్రకారంగా చెప్తున్నారంటే ఆర్టికల్ 32 అని మనం చెప్పొచ్చు. సో ఇవి అండి 6 ఫండమెంటల్ రైట్స్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో రైట్ టు ప్రాపర్టీని ఇందులో తీసేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనం 20th క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమడుగుతున్నాడండి, ఏ అమెండ్మెంట్ యాక్ట్, విచ్ అమెండ్మెంట్ యాక్ట్ రెడ్యూస్డ్ ద ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 to 18 అని అడుగుతున్నాడు. ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఓటింగ్ రైట్స్ని 21 to 18 చేశారని అడుగుతున్నారండి. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 61st అమెండ్మెంట్ యాక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది అంటే అఫీషియల్గా మనకి ఎప్పుడు జరిగిందంటే ఈ యాక్ట్ అనేది 1988లో జరిగిందండి. ఈ యాక్ట్ ఎప్పుడు జరిగింది? 1988లో ఇది జరగడం జరిగింది. సో ఈ యాక్ట్ ప్రకారంగా ఏం చేశారంటే 21 years కాస్త 18 yearsని తగ్గించడం జరిగింది. సో ఇలాగే ఈ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 326 ప్రకారంగా చేయడం జరిగింది లోక్సభలో. ఓకే, సో ఇక్కడతో 10 questions కంప్లీట్ అయ్యాయండి. ఐ హోప్ ఈ సెషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని 10 questions మనం మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి మనం వద్దామండి. సో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఇద్దాం అనుకుంటున్నాను, కాకపోతే టైం ఎక్కువ అవుతుందనేసి నేను ఇలా చెప్పడం జరుగుతుంది. సో క్వశ్చన్ పరంగా మనం తెలుసుకుంటే చాలు, మరీ ఎక్కువ కాకుండా మరీ ల్యాక్ కాకుండా క్వశ్చన్ పరంగా ఇలాగ సింపుల్గా నేర్చేసుకుంటే 100 bits కాస్త మనం 200 చెప్దాం, 300, 400 సో అలా వెళ్తూ ఉందన్నమాట. సో పాలిటీ సిరీస్ అయితే మనం ఆపొద్దు, ఎందుకంటే పాలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. మంచి స్కోరింగ్ చేయొచ్చు అర్థం చేసుకుంటే. సో ఈ సెషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నాకు చాలా చిన్న ఛానల్, సో మీకు చాలా యూజ్ అవుతుంది. నా దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేవు, నా దగ్గర ఉన్నది ఈ ట్యాబ్ ఒకటే. సో ఇందులో నుంచి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలపండి. సో లేదు అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి, లేదంటే కామెంట్లో మీరు కామెంట్ చేసినా నేను వాటికి రిప్లై ఇస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏమైనా సెషన్స్ కావాలన్నా. సో టెలిగ్రామ్లో ఛానల్ కూడా ఉంది, గ్రూప్ ఉంది. సో అక్కడ మీకు ఏ డౌట్స్ వచ్చినా మీ పిక్ని మీరు అందులో పోస్ట్ చేస్తే నేను కాకపోయినా ఎవరొకరైనా మీకు ఆన్సర్ చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. సో జై హింద్.